ఎస్ఆర్ శ్రీకాంత్, మనం చూసుకోవచ్చు వచ్చి రాగానే ఆఫీస్లోనే కుర్చీలను అద్దాలను ఇతర ఫర్నిచర్ను ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. మరి నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది వీళ్ళపై? ఖచ్చితంగా అంటే ఒకవేళ నిజంగా దాడి చేయడానికి వచ్చింది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సో అటాక్ చేసింది, అక్కడ ఉన్నటువంటి రక్తం కూడా ఫ్లోర్ పైన మొత్తం కూడా పడ్డది. ఒక ఫ్లోరే కాదు, సో ఈ ఫ్లోర్ టు ఇంకొక ఫ్లోర్ ఇంకొక ఎంట్రీకి కనెక్ట్ అయ్యేటువంటి ఆ దారి మొత్తం 2-3 రూమ్ల వరకు కూడా రక్తం మొత్తం కూడా అక్కడ పడిపోయింది. సో బాగా బ్లీడ్ అయింది కూడా కనిపిస్తుంది. తీవ్ర స్థాయిలోనే ఘర్షణ జరిగింది, ఒకరినొకరు కొట్టుకున్నారు. సో ఒకరిపైన ఒకరు పడి మరి పిడిగుద్దులు గుద్ది దాడి చేసి స్పష్టంగా తెలుస్తోంది. అక్కడటువంటి అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి, ఆ గ్లాస్ ముక్కలు కోసుకుపోయి ఆ రక్తం బ్లీడ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. లేదంటే ఆ బ్లీడ్ వెనకాల ఏమైనా పోలీసు బుల్లెట్ గాయం ఏమైనా ఆ గాయంతో వచ్చినటువంటి బ్లీడా, ఇవన్నీ కూడా గన్మెన్ల దాడి తర్వాత వచ్చినటువంటి బ్లీడా, లేదంటే ఆ కార్యకర్తల్ని కొడితే క్యూ న్యూస్ సిబ్బంది పైన వాళ్ళపైన అటాక్ చేస్తే వచ్చినటువంటి బ్లడ్, ఎవరికి ఎంతమందికి గాయాలైనా ఇంకా పూర్తి వివరాలు పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం తీన్మార్ మల్లన్న ఆఫీస్ పూర్తిగా కూడా పోలీసు భద్రత మధ్య ఉంది, పోలీసుల ఆధీనంలో ఉంది. సో అక్కడికి ఎవరిని లోపలికి బయటికి రానియట్లేదు. సో అక్కడ ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. సోని, శ్రీకాంత్ మల్లన్నకు కూడా స్వల్పంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేది? మల్లన్నకు తీవ్ర స్థాయిలో గాయాలు ఇవ్వలేదు, బట్ టీం మాత్రం గాయాలైనట్టుగా తెలుస్తుంది. మల్లన్నకు కేవలం చేతికి వేలుకు మాత్రమే గాయమైంది. సో ఆ గాయం కూడా అఫ్ కోర్స్ చిన్న గాయమే, కాకపోతే ఈ దాడి మాత్రం చాలా పెద్ద స్థాయిలో దాడి జరిగినట్టుగా పరిగణించాలి. ఎందుకంటే గన్మెన్ లోపలికి వచ్చేటువంటి అంటే ఒక మందలాగా లోపలికి వచ్చేటువంటి 50-60 మంది గుంపుని చెదరగొట్టడానికి గన్ను ఎక్కువ పెట్టి వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తారు, వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఆ గన్మెన్లు చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగానే ఆ గన్మెన్లను తోసుకుంటూ లోపలికి వచ్చారు. లోపలికి వస్తున్నటువంటి క్రమంలోనే తీన్మార్ మల్లన్నను వెంటనే అక్కడి నుంచి ఇంకొక సేఫ్టీ రూమ్ లోకి కూడా పంపించారు తీన్మార్ మల్లన్న సెక్యూరిటీ. సో తనకు ఎట్లాంటి గాయాలు తగలకుండా లోపలికి అయితే పంపించారు. బట్ అయినప్పటికీ తీన్మార్ మల్లన్న పైన అటాక్ జరిగి అందులో ఆ గాయం కూడా అయింది. ఆయన చేతి పైన గాయాన్ని కూడా న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు మనం. సో ఆయన చేతి పైన గాయం జరిగింది. సో స్వల్ప గాయంగానే జరిగినా కానీ ఒక భారీ ప్రమాదం నుంచి తీన్మార్ మల్లన్న బయటపడ్డా కానీ సో గన్మెన్లు కొంతవరకు ఆ కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసినా కానీ సో కొంతమందికి మాత్రం గాయాలు తీవ్ర స్థాయిలో జరిగాయి. అక్కడటువంటి రక్తం చూస్తే అర్థమవుతోంది. సో చాలా తీవ్రమైనటువంటి గాయం జరిగింది. గతంలో జరిగినటువంటి దాడుల కంటే కూడా ఇది కొంచెం తీవ్ర స్థాయిలో జరిగింది. గతంలో కేవలం ఒక యూట్యూబర్ గా, ఒక జర్నలిస్ట్ గా మాత్రమే తీన్మార్ మల్లన్న తన గొంతును వినిపించేది ప్రజల పక్షంగా. బట్ ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొంతకాలం పనిచేసి ప్రభుత్వాన్ని విభేదించి పార్టీని విభేదించి తీన్మార్ మల్లన్న బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందని చెప్పాలి. సో సస్పెన్షన్ తర్వాత కూడా తీన్మార్ మల్లన్న బీసీల గొంతుకగా బీసీ రాజ్యం రావాలి, బీసీలు అధికారంలోకి రావాలి అంటూ కూడా తీన్మార్ మల్లన్న చాలా ఇదే దూకుడుగా ముందుకెళ్తున్నారు. బీసీ నినాదంతో ముందుకెళ్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో నిన్న చేసినటువంటి కవితను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఈరోజు రియాక్షన్, కవితకు సంబంధించినటువంటి జాగృతి అనుచరులు ఇచ్చినటువంటి రియాక్షన్ గానే దీన్ని చూడాలి. అయితే ఇది పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? సో తీన్మార్ మల్లన్న కంప్లైంట్ ఏమైనా ఫైల్ చేయబోతున్నారా, లేదంటే జాగృతికి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. సో ఆఫ్ కోర్స్ అంటే ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితుల్లో గన్మెన్లు ఉన్నది. అందుకు ప్రాణాలు తీయడానికి వచ్చినప్పుడు అటెంప్ట్ మర్డర్ చేయడానికి, లేదంటే హత్యాయత్నానికి ప్రయత్నించేటువంటి ప్రయత్నంలో తమ నాయకుడిని, ఆ పొలిటికల్ లీడర్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలోనే గన్మెన్లు ఇట్లాంటి అటాక్స్ కి నిర్ణయం తీసుకుంటా ఉంటారు. సో టెక్నికల్ గా, లీగల్ గా, చట్టపరంగా చూసినా కానీ అఫ్కోర్స్ గన్మెన్లు కాపాడేటువంటి ప్రయత్నం చేసినట్టుగానే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దాంట్లో భాగంగానే ఒక కార్యకర్తకు బుల్లెట్ తగిలినట్టుగా తెలుస్తుంది. సో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తుంది పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్లో. సో రైట్, మన కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన గతంలో కూడా చాలా సార్లు దాడులు జరిగాయి, బట్ ఈ స్థాయిలో మాత్రం దాడులు జరగలేదు. కవిత పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే ఈ రోజు ఈ దాడిని తీన్మార్ మల్లన్న టీం చూస్తోంది. సో ఏంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? తీన్మార్ మల్లన్న బయటకు వచ్చి దీనిపైన ఏమైనా చెప్పేటువంటి అవకాశం ఉందా, ఆర్ ఎల్స్ కవిత ఏమైనా దీనిపైన రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? స్వామి, అంటే ఇప్పటికే తనపై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్సీ కవిత ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలవనున్నారు. ఆయనకు ఈ తనపైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన కంప్లైంట్ చేయడం కోసం ఆమె వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అందింది. ఇప్పటికైతే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవరు స్పందించలేదు. మరోవైపు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఐన్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు. తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తకు బుల్లెట్ తగిలి గాయపడ్డారు. ఆ గాయపడ్డ వ్యక్తిని
న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సో ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. సో ఆయన చేతికి పూర్తిగా కూడా కట్టుకట్టి ట్రీట్మెంట్ నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. సో న్యూస్ స్క్రీన్ పైన గాయపడ్డటువంటి వ్యక్తి సాయి అనేటువంటి వ్యక్తి ఎవరైతే జాగృతి కార్యకర్త ఉన్నారో సో ఆయన గాయపడ్డటువంటి వ్యక్తిని న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సో రైట్, ఈ జాగృతి కార్యకర్తగా తెలుస్తుంది. స్వామి ప్లీజ్ కంటిన్యూ. అయితే జరుగుతున్నటువంటి ఘటనలో జవహర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు నాయకుల వరకు ఎవరు స్పందించలేదు అఫీషియల్ గా. కానీ మొదటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్ అంశం పైన కూడా కవితనే పోరాటం చేస్తూ వస్తున్నారు. కవిత ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆమె చేసిన ప్రకటన కావచ్చు, ఆమె కార్యాలయం జరిగినటువంటి ఉత్సాహాలు కావచ్చు, గులాలు తలుకొని కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు, పూలే ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా చేసినటువంటి హంగామతోటి తిన్మార్ మల్లన్న నిన్న జహీరాబాద్ లో మాట్లాడుతూ బీసీలకు కవితకి ఏం సంబంధం, కవితతోటి మాకు కంచంపొత్తుందా అని చెప్పేసి మరొక అనుచిత వ్యాఖ్యలు వాడడంతో కూడా ఈ ఒక్కసారిగా ఆమె అభిమానులు, కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు, పూలే ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ 50-60 మంది తిన్మార్ మల్లన్న కార్యాలయంపైకి దాడి చేయడం జరిగింది. దాడి చేసిన క్రమంలోనే తిన్మార్ మల్లన్న పైకి భౌతిక దాడికి చేస్తారనే ఉద్దేశంతో ఒక్కసారిగా సంబంధించినటువంటి గన్మెన్లు అలర్ట్ అయ్యి మొదటి రౌండ్ గాల్లో కాల్పు జరపగా మిగతా రౌండ్లు ఏకంగా వారిపైన ఎక్కుపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో ఒక కార్యకర్తకు బుల్లెట్ గాయమైందని చెప్పేసి కార్యకర్తలు తెలియజేస్తున్నారు. మరోవైపు రాచకొండ సిపి సుధీర్ బాబు మాత్రం అవి కేవలం గాజు పెంకులతోనే గాయమైంది తప్ప బుల్లెట్ గాయం కాదని చెప్పేసి కూడా ఒకవైపు పోలీసులు అంటున్నారు. దీంతో ఇప్పుడు వారంతా కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సాయి అనే కార్యకర్త, ఆయన సంబంధించినటువంటి చేతికి బలమైన గాయమైంది. అది ఒకవైపు అతను వాళ్ళేమో బుల్లెట్ గాయం అంటున్నారు, పోలీసులేమో ఇది గాజు పెంకులు కోసుకొని గాయమైందని వాళ్ళు అంటున్నారు. దీంతో పూర్తిగా దానిపైన విచారణ జరగాల్సి ఉంటుంది. మనకు సాయి అనే కార్యకర్తకు బుల్లెట్ గాయమైందని చెప్పేసి వాళ్ళే వారికి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా సమాచారం వస్తుంది. దీంతో అది బుల్లెట్ గాయమా, గాజు పెంకుల ద్వారా అయిన గాయమని తేలాల్సి ఉంది. ఒకవైపు మొత్తానికి బలమైన గాయంతో తను చికిత్స పొందుతూ ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కూడా ఈ రోజు 3 గంటలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి తన పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తీన్మార్ మల్లన్న పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమె గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసం వెళ్లి ఆమె ఫిర్యాదు చేయనున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి, ఎమ్మెల్సీ కవిత కార్యాలయం నుంచి అధికారికంగా ఒక మెసేజ్ అయితే బయటకు వచ్చింది. ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి విషయంలో అధికారికంగా ఇంకా స్పందించాల్సి ఉంది. పోలీసులు మాత్రం విచారణ కొనసాగిస్తున్నారు. ఎవరెవరు వచ్చారు దీని దాడికి సంబంధించి, ఎవరెవరు గాయపడ్డారు, ఎవరెవరికి ఏమైనా సంబంధించిన విషయంలో విచారణ కొనసాగిస్తున్నారు. తీన్మార్ మల్లన్న కార్యాలయంలో బుల్లెట్ గుర్తులు, గోడలకు దిగినటువంటి బుల్లెట్ గుర్తులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆయన కార్యాలయం ధ్వంసమైంది. ఇప్పటికే పలుమార్లు ఆయన కార్యాలయం పైన ఇలాగే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు కేసీఆర్ పైన, కవిత పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన, పలువురు బీఆర్ఎస్ నాయకుల పైన, ఎమ్మెల్యేల ఎంపీల పైన కూడా ఇలాగే పలుమార్లు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇదే విధంగా పోలీసులు దాడులు చేశారు. ఆయన కార్యాలయం పైన ఆయన హార్డ్ డిస్కులు కావచ్చు, కంప్యూటర్ తీసుకెళ్లారు, ఆయన మీద కేసులు పెట్టారు, కోర్టుకు పంపించారు, జైలుకి పంపించారు. అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ స్థాయి ఘటన జరిగినటువంటి విషయం లేదు. కానీ ఈసారి మాత్రం జాగృతి కార్యకర్తలు, బీసీ యూనిట్ పూలే కార్యకర్తలంతా కూడా కవితపై చేసినటువంటి వ్యాఖ్యలకు నొచ్చుకొని ఏకంగా దాడికి దిగడం జరిగింది. ఈ దాడిలో ఏకంగా తీన్మార్ మల్లన్న కుడి చేతికి కాస్త గాయాలైనాయి. మరోవైపు ఆయన గన్మెన్లు సకాలంలో రంగం దిగి గాల్లోకి కాల్పులు జరపడంతో కూడా ఒకవైపు మొదటి రౌండ్ గాల్లో కాల్పులు జరిపారు. మిగతా కూడా వారిపైన ఎక్కుపెట్టి కాల్పులు జరిపినట్టుగా కూడా వాళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీంతో గాయపడ్డటువంటి పలువురు కార్యకర్తల్ని ఆసుపత్రుల్లో చికిత్స అయితే పొందుతూ ఉన్నారు. మొత్తానికైతే ఈ రోజు కవిత అధికారికంగా ఒకవైపు 50-60 మంది కార్యకర్తలు వచ్చారు. వారందరూ కూడా దాడికి చేశారు. ఆ తర్వాత వారందరూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని బయటికి పంపించారు. ఇప్పటికే ఆ ఏరియానంతా కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు సిపి సుధీర్ బాబు మాత్రం ఎవరికి బుల్లెట్ గాయాలు కాలేదని చెప్పేసి అంటున్నప్పటికీ కూడా ఒకవైపు ఒకరు కార్బన్ గన్ తోని ఒకరు, మరోవైపు రివాల్వర్ తోని మరొక గన్మెన్, ఇద్దరు కూడా ఒకవైపు మనం చూస్తున్న విజువల్స్ లో జవహర్ నగర్ మాజీ కార్పొరేటర్ పైన ఏకంగా గన్మెన్ పిస్టల్ పట్టుకొని, ఒకవైపు రివాల్వర్ పట్టుకొని వారిని నెట్టేస్తున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మరోవైపు ఇంకో గన్మెన్ కార్బన్ గన్ తోని డోరుకు సంబంధించినటువంటి అద్దం పగలగొట్టి అందులోంచి వారిపై ఏం చేసి పెట్టినటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మొత్తానికైతే ఈ రోజు జరిగినటువంటి ఘటనలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. ఎమ్మెల్సీ కవిత ఈ రోజు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి
ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి జరిగినటువంటి ఘటన విషయంలో ఒక మహిళ పైన ప్రయోగించని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఆయన ప్రయోగించారని చెప్పేసి కూడా తిరుమల మల్లన్న పైన కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన ఆఫీస్ అంతా కూడా ధ్వంసమైంది. గతంలో పలుమార్లు కూడా ఇదే విధంగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇంకా ఎమ్మెల్సీ కవిత అధికారికంగా స్పందించాల్సి ఉంది. మొత్తానికైతే జరిగినటువంటి విషయంలో ఆమె పైన వాళ్ళు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు నొచ్చుకొని ఇలాగా దాడికి దిగినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వారు స్వయంగానే వారికి సంబంధించినటువంటి వాళ్ళే దాడికి పూనుకున్నారా, వారిని ఎవరైనా ప్రేరేపించారనేది కూడా పోలీసు విచారణలో తేలనున్నది. పోలీసులు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎమ్మెల్సీ నవీన్ నుంచి ఫిర్యాదు తీసుకొని ఉన్నారు. వీరు కూడా ఫిర్యాదు చేయనున్నారు. రెండు వైపుల నుంచి జరిగిన ఘటన పైన కూడా పూర్తి స్థాయిగా జరిగినటువంటి విషయమే పూర్తిగా విచారణ అయితే కొనసాగనున్నది. శ్రీకాంత్, స్వామి, అంటే నిజానికి అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి తీర్మార్ మల్లన్న పైన దాడులు జరిగాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు అన్నట్టు దాడులు జరిగాయి. ఆయన జైలు కూడా పంపించడం జరిగింది, జైలు నుంచి బయటకు రావడం జరిగింది. సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అంటే మహిళలను కించపరుస్తూ మాట్లాడడం ఎవరు చేసినా తప్పుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనిపైన నాకు సంబంధం లేదు, అభిమానులు చేసిన దానికి నేనెట్లా బాధ్యునైతా అని చెప్పేసి సో అది అభిమానుల పైకి తోసేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే గతంలో అధికారం ఉన్నప్పుడు ఇటు తీర్మార్ మల్లన్న పైన గతంలో ఆఫీస్ ధ్వంసం చేయడాలు, కంప్యూటర్లు పట్టుకెళ్ళిపోవడాలు, పోలీసులు రావడాలు, ఆయన అదుపులోకి తీసుకోవడాలు ఇవన్నీ జరిగాయి. అప్పట్లో మనకు గుర్తుండే ఉంటుంది. ధర్మపురి అరవింద్ ఇంటి పైన కూడా కవితకు సంబంధించినటువంటి అనుచరులు దాడులకు తెగబడ్డారంటూ కూడా అప్పుడు అరవింద్ అంటే కుటుంబ సభ్యులు, ముసలి వాళ్ళు, అమ్మ నాన్న ఉంటారు. సో ఆయన కూడా దాడులు చేయించారనేటువంటి ఇట్లాంటి అభియోగాలు చాలా సందర్భాల్లో వచ్చాయి. బట్ ఇప్పుడు రియాక్షన్ ఎట్లా చూడొచ్చు ఈ ఆరోపణల తర్వాత? ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్సీ పైన దాడి చేయడానికి కొంతమంది కార్యకర్తలు రావడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? నెక్స్ట్ రియాక్షన్ అంటే ఇప్పుడు వైపు శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ కొనసాగుతున్నారు. తీర్మార్ మల్లన్న ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు కూడా శాసన మండలిలో గతంలో కూడా పలుమార్లు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి తీర్మార్ మల్లన్న మాట్లాడినటువంటి మాటలే కొంత అనుచితమైన వ్యాఖ్యలుగా వారంతా భావిస్తున్నారు. తెలంగాణలో సహజంగా మాట్లాడేటువంటి ఊత పదాలు అయినప్పటికీ కూడా అవి మహిళల మీద ప్రయోగించని విధంగా ప్రయోగించారనేది కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తనకు ఎమ్మెల్సీ కవిత బీసీల కోసం పోరాడుతున్న సమయంలోనే ఒకవైపు బీసీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి తీర్మార్ మల్లన్న కూడా ఎమ్మెల్సీ కవిత పోరాడితే ఆ పోరాటాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని తమ మద్దతుగా చూడాలి తప్ప ఈ విధంగా మాట్లాడడం సరికాదనేది కూడా ఒకవైపు కవిత అనుచరులు చేస్తున్నటువంటి వాదన. మరోవైపు తెలంగాణలో బీసీల కోసం ఎవరు పోరాడినా కూడా వారి పోరాటాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలి. కవిత కూడా బీసీల కోసం గతం నుంచి పోరాడుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇతర బీసీ సంఘాల నాయకులందరూ కూడా కలిసి తనకు కూడా మద్దతు ఇవ్వాలి, మేము మిగతా కూడా కలిసి వస్తాం బీసీల పోరాటంలో చెప్పేసి కూడా ఆమె వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరికీ కూడా తన ఒకవైపు సంఘీభావం కోరినటువంటి పరిస్థితి. రీసెంట్ గానే ఒకవైపు ఆమె ఈ నెల 17వ తేదీన బీసీల రిజర్వేషన్ల కోసం రైలు రోకోకు ఆమె పిలుపునివ్వడం జరిగింది. రైలు రోకో చేస్తాము, దక్షిణాదికి ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య ఉన్నటువంటి ఈ దక్కన్ ఏరియాలో మొత్తం రైల్వే వ్యవస్థ అంతా కూడా స్తంభింపజేస్తాము, మా హక్కుల్ని కేంద్రం మా బిల్లుల్ని ఆమోదించకపోతా అని చెప్పేసి వాటికి మద్దతుగా ఒకవైపు సిపిఐని, న్యూ డెమోక్రసీని, ఒకవైపు బీసీ సంఘాల నాయకుల్ని ఆర్ కృష్ణయ్యతో సహా పలువురిని కలిసి ఆమె మద్దతు కోరారు. వారు కూడా చాలా మంది మద్దతు కూడా ఇచ్చారు. కొంతమంది మేము పరిశీలించి చెప్తామని చెప్పారు. ఈనాటి నేపథ్యంలో ఇప్పుడు తీర్మార్ మల్లన్న రాష్ట్ర ఆర్డినెన్స్ వస్తున్నటువంటి తరుణంలో కవిత వాటిని స్వాగతిస్తూ మాట్లాడడం జరిగింది. ఆమె కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దీంతో కవిత పైన కూడా ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు ప్రయోగించడం అనేది ఇప్పుడు అందరూ కూడా ఆక్షేపంగా తప్పుపడుతున్నారు. దీంతో ఒకవైపు జరిగినటువంటి ఘటనతోటి పోలీసులు ఇప్పటికే రంగంలో దిగారు. స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీ తీర్మార్ మల్లన్న స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. క్లూస్ టీం రంగంలో దిగి అక్కడ ఉన్నటువంటి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఆయన కార్యాలయంలో పూర్తిగా ఫర్నిచర్ ని ధ్వంసం చేసినట్టుగా కూడా గుర్తించారు. పూర్తిగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా రంగంలో దిగి ఇంకా స్థానికంగా ఏసీపీ ఎమ్మెల్సీ మల్లన్న యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆయన నుంచి కార్యాలయంలో పలు ఆధారాలు క్లూస్ టీం సేకరిస్తూ ఉంది. మొత్తానికైతే విచారణ కొనసాగితే తప్ప ఏం జరిగిందని మరిన్ని విషయాలు బయటకు రావాల్సి ఉంటుంది. ఒకవైపు వాళ్ళంతా కూడా కవిత పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి చేసినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీకాంత్, అంటే స్వామి ఇక్కడ ఇంకొక అంశం, ఇక్కడ కవితను ఉద్దేశించి అనుచిత కామెంట్స్ చేశారు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఆ కామెంట్స్ నిజానికి అంటే కొన్ని ఊతపదాలైనా కానీ సభల్లో మైకుల్లో మాట్లాడాల్సినటువంటి మాటలు కావు. సో దానికి రియాక్షన్ ఎట్లా ఇవ్వచ్చు? సో దీనికి సంబంధించి ఇప్పటికీ అంటే ఒకవైపు అటు కేటీఆర్ తో విభేదాలు, ఇటు కేసీఆర్ తో విభేదాలు, కుటుంబంతో విభేదాలు ఉన్నటువంటి క్రమంలో కవిత కేవలం ఒంటరిగా జాగృతి అనే సంస్థను ఇంకా
అంటే డెవలప్ చేసుకుంటూ రాష్ట్ర నలుమూలలా వ్యాపించుతూ ముందుకెళ్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది. సో కవితను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఈ మాటల తర్వాత ఏమైనా కుటుంబం నుంచి కొన్ని రియాక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అట్లా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అండ్ ఈ దాడి ఒకవైపు, అటు కవితను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఒకవైపు, సో ఎట్లా చూడొచ్చు? బీఆర్ఎస్ పార్టీలో కొన్ని కదలికలు ఏమైనా చూడొచ్చా? అంటే ఇప్పటికీ బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తుంది. బీఆర్ఎస్ బీసీ నాయకులంతా కూడా ప్రభుత్వ ప్రయత్నాన్ని, ఇది ఒక రాజ్యాంగబద్ధంగా లేనటువంటి ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తుంది. కేవలం బీసీలను ఒకవైపు మభ్యపెట్టడం కోసమే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నం చేస్తున్నది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదన. కానీ మరోవైపు కవిత మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మనం స్వాగతిద్దాం, రాజ్యాంగబద్ధంగా లేకపోతే ఖచ్చితంగా మనం పోరాటం మళ్ళీ మనం కొనసాగిస్తామని చెప్పేసి కవిత అంటుంది. ఒకవైపు తమ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి అంతర్గత విషయాలు వాళ్ళ కుటుంబ సభ్య విషయంగానే చూస్తున్నారు తప్ప బయటగా అది ఇంతవరకు ఏం బయటకు ప్రేరేపు కాలేదు. గతంలో ఆమె లేఖ అయిన సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తప్ప ఆ తర్వాత ఆమె తన కుటుంబంతో సంబంధాలు ఏదైనా కొనసాగుతాయి, ఏదైనా ఉంటే మేమే చూసుకుంటామని చెప్పేసి ఆమె బయట మాట్లాడుతున్నటువంటి విషయం మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో తెలంగాణ జాగృతి రోజు రోజుకు మరింత స్ట్రెంథెన్ చేస్తూ దానికి సంబంధించిన శాఖల్ని జాతీయంగా, అంతర్జాతీయంగా తెలంగాణలో వివిధ శాఖలన్నీ కూడా ఆమె మరింత విస్తరింపజేస్తూ ఉన్నారు. వివిధ దేశాల్లో జాగృతి కార్యకర్తల్ని ఆ కొన్ని యాక్టివిటీస్ ని ముమ్మరం చేస్తూ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ఆమెపై జరిగినటువంటి దాడి విషయంలో ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా ఇంకా స్టేట్మెంట్స్ అయితే రావాల్సి ఉంది. శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ స్వామి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. సో తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన జరిగినటువంటి దాడి ఇది, అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, తీన్మార్ మల్లన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో, సిబ్బంది పైన కూడా దాడి జరిగింది. సో ఇది కవితకు సంబంధించినటువంటి జాగృతి వాళ్లే, అక్కడ ఉన్నటువంటి జవహర్ నగర్ సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగింది. జై కవితక్క అంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చారు. ఆ నినాదాలు కూడా అఫ్ కోర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వీడియోల్లో స్పష్టంగా వినొచ్చు కూడా. కవితకు సంబంధించినటువంటి అనుచరులే ఇందులో పాల్గొన్నారనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. దాడి చేయడానికి వెళ్లారు, అక్కడటువంటి ఆ ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం చేశారు. సో నిరసన తెలపడానికి రకరకాల దారులున్నా కానీ, సో ఆఫీసుల పైనకి వెళ్తున్నారంటే ఖచ్చితంగా అటాకింగ్కి వెళ్తున్నారు. సో చంపడానికే వచ్చారు. ఆ తీన్మార్ మల్లన్నను అటాక్ చేయడానికి, ఒక హత్యాయత్నానికే ప్రయత్నం జరిగిందంటూ కూడా తీన్మార్ మల్లన్న టీం చెప్తున్నటువంటి పరిస్థితి. దాన్ని అడ్డుకునేటువంటి క్రమంలోనే అక్కడటువంటి గన్మెన్లు వాళ్ళ పైన ఆ డోర్కున్నటువంటి గ్లాస్ విండో నుంచి వాళ్ళని ఆపడానికి తుపాకీ ఎక్కుపెట్టి వాళ్ళను బెదిరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. రైట్, తీన్మార్ మల్లన్న ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, తీన్మార్ మల్లన్న ఆఫీస్ దగ్గర